క్వార్టర్స్. ఇక్కడ ఏ క్వార్టర్లో ఉన్నాం ఇప్పుడు? జూన్ క్వార్టర్లో ఉన్నాం. ఇదిగో జూన్ క్వార్టర్ చూడండి, అసలు ఎంత డబ్బులు వస్తాయి. అసలు రిలయన్స్ మామ అయితే లక్షల లక్షల కోట్లే. టోటల్ సేల్స్ ఇక్కడ ఉన్నాయి మీకు, ఇవి చూసుకుంటూ అవి చూడండి. టోటల్ సేల్స్ అంటే వాళ్ళు కష్టపడి చేసి బిజినెస్ అన్ని కోట్లు. 3 నెలల్లో వాళ్ళు చేసిన బిజినెస్ ఎంత? 63,63,000 కోట్లు చేసిన బిజినెస్. మరి ఖర్చులు అంటారే శాలరీలు, ఎంత శాలరీలు పోయినాయి? 46,000 కోట్లు పోయినాయి. అర్థమైందా? సో ఉన్న వేల మంది ఎంప్లాయీస్ అందరు కింద పడి మీద పడి కష్టపడితే వాళ్ళకి వెళ్ళిన శాలరీలు 46,000 కోట్లు. ఆపరేటింగ్ ప్రాఫిట్, ఆ పని చేస్తున్నప్పుడు వచ్చిన ప్రాఫిట్ 16,000 కోట్లు. 3 నెలలకు 16,000 కోట్లు ప్రాఫిట్. ఆ 16,000 కోట్లలో చాలా వరకు డివిడెండ్ రూపంలో ఇస్తారు. ఎందుకు ఇస్తారు? డివిడెండ్ ఇస్తే మన షేర్లు మనకే ఉంటాయి, కానీ మనకి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. అంటే ఆ ప్రాఫిట్ మనకి షేర్ చేస్తారు. అది మంచి పనేగా, మన షేర్ వాల్యూ పెరుగుతుంటుంది. మళ్ళీ ప్రాఫిట్ కూడా మనకి ఇస్తుంటారు. ఎన్ని వేల కోట్ల ప్రాఫిట్? 16,000 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. సో మరి గవర్నమెంట్కి ట్యాక్సులు అవి కట్టాలిగా. సో ఇవన్నీ పోగా ఫైనల్లీ మిగిలింది ఎంతంట? ఒకసారి చూడండి ఫైనల్లీ ఎంత మిగిలిందో. మొత్తం పోగా ఫైనల్లీ అంటే ట్యాక్సులు, డిప్రిషియేషన్, కొన్ని బిల్డింగ్లు, కొన్ని అవి ఇవి మారుస్తూ, రెంట్లు, ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటాయి, అవన్నీ అయిపోయినాక మొత్తం ఫైనల్గా మిగిలింది మనకి 12,800 కోట్ల రూపాయల డబ్బులు ఒక క్వార్టర్కి వాళ్ళ దగ్గర ప్రాఫిట్స్ మిగులుతాయి. ఆ ప్రాఫిట్స్ని వాళ్ళు ఏం చేయొచ్చు? డివిడెండ్ రూపంలో ఇవ్వచ్చు, ఇంకా కంపెనీకి ఎక్స్పాన్షన్ కోసం, కొత్త కొత్త టెక్నాలజీల కోసం, వాటి కోసం వీటి కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలా ఉంటాయి. అర్థమైందా? సో ఇలా చూసుకుంటూ పోతే మన పెద్దన్న, మన బ్యాంకుల్లో పెద్దన్న ఉన్నాడుగా. ఎవరు మన పెద్దన్న? హెచ్డిఎఫ్సి. లేదా ఫస్ట్ మన రిలయన్స్ మామ దగ్గరికి వెళ్దామా? రిలయన్స్ ఇండస్ట్రీస్. అది చూడు, రిలయన్స్ ఇండస్ట్రీస్. దీని మార్కెట్ క్యాపిటల్ ఎంత? దీని మార్కెట్ క్యాపిటల్ ఎంత మీరు చూసి నాకు చెప్పండి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటల్ ఎంత? 19 లక్షల కోట్లు. 19 లక్షల కోట్లు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది టీసీఎస్లు, అదంతా 11 లక్షల కోట్లు. సో బిగ్గెస్ట్ ఎవడో అర్థమైందా? మన స్టాక్ మార్కెట్ మొత్తాన్ని ఒక ఊపు ఊపాలంటే ఎవరు? ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈజ్ విచ్ వన్? రిలయన్స్. 20 లక్షల కోట్లు. ఇవి కాకుండా ఇంకా చాలా కంపెనీల్లో చాలా పర్సంటేజ్లు ఉంటాయి వాళ్ళకి. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఈ రిలయన్స్లో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత? 1476 రూపీస్. అది ఏంది సార్ తక్కువ ఉందిగా సార్? టీసీఎస్ రేట్ ఎక్కువ ఉంది, రిలయన్స్ తక్కువ ఉంది అని నీ బుర్రకి మట్టి బుర్ర కదమంది అలా అనిపించవచ్చు. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? నెంబర్ ఆఫ్ షేర్లు ఎన్ని ఉన్నాయో చూడాలి. చెప్పండి, నెంబర్ ఆఫ్ షేర్లు ఎన్ని ఉన్నాయో త్వరగా మీరే క్యాలిక్యులేట్ చెప్పాలి. 1996,446 డివైడెడ్ బై 1476. హలో, ఎన్ని కోట్ల షేర్లు ఉన్నాయో తెలుసా రిలయన్స్లో? రండి. సరే, ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ టీసీఎస్ మనం ఆల్రెడీ చూసేసినట్టున్నాం కదా. ఇప్పుడు రిలయన్స్ దగ్గరకు వచ్చాం. చెప్పండి, RIL, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. చెప్పండి.